హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజైతే వెల్లుల్లి కారంతో పోపన్నం చేసుకుందాము. ఎలా చేసుకోవాలో చూడండి. మామూలుగా అయితే చద్దన్నం పోపు చేసుకుంటారు, కాకపోతే మనం వేడి వేడి అన్నంలో వెల్లుల్లి కారం వేసుకొని పోపు పెట్టుకొని తింటే ఆహా సూపర్గా ఉంటుంది. ఇక్కడైతే అన్నం అయితే రెడీగా ఉడికిపోతుంది. అన్నం అయిన తర్వాత దీన్ని ఒక బేసన్లో చల్లార్చుకోవాలి. ఇది చల్లారేలోపు మనం వెల్లుల్లిపాయల్ని ఒలుచుకొని పెట్టుకొని కారం పట్టుకోవాలి. ఒక 3 స్పూన్స్ అంత కారం వేసుకొని అందులో వెల్లుల్లిపాయలను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా పోపుకైతే ఇవైతే కావాలి: ఎండుమిర్చి, జీలకర్ర, మినపప్పు, ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి కూడా కావాలి. పల్లీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. పల్లీలు కూడా మర్చిపోకుండా వేసుకోండి. అదే కారంలో 1 స్పూన్ అంతా సాల్ట్ వేసుకొని ఈ వెల్లుల్లిపాయలను అందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లార్చిన అన్నంలో ఈ వెల్లుల్లి కారాన్ని మిక్స్ చేసుకోవాలి. అన్నంకి మొత్తం పట్టించాలన్నమాట. ఇప్పుడైతే పోపు పెట్టుకుందాము. పోపుకి అయితే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. పల్లీల్ని వేయించి అందులో వేసుకోవాలి. అన్నీ ఒకేసారిగా వేస్తే కొన్ని వేగితే కొన్ని వేగవు, కాబట్టి ముందుగా అయితే పల్లీలను వేయించుకొని అన్నంలో పెట్టుకుందాము. దీని తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర ఇవన్నీ ఒకేసారి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అలాగే కరివేపాకు ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్టైల్ పోపన్నం ఎప్పుడు గుర్తు రావాలో మీకు అందరికీ తెలుసా? ఇంట్లో ఎప్పుడైతే కూరగాయలు లేవని ఆలోచనలో పడతామో ఆ టైంలో ఇలా ఈజీగా చేసుకుంటే సరిపోతుంది. కడుపు నిండా హాయిగా తినేయచ్చు. అందుకే ఈ ఐడియాని మీతో షేర్ చేసుకోవాలని నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే పసుపు వేసుకోవాలి. పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా అన్నంలో పెట్టుకోవాలి. చూసారు కదా, మనం ఏవైతే ఫ్రై చేసుకున్నామో అవన్నీ ఇలా రైస్ పైన పెట్టుకొని వీటిని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అన్నం అంతా కలిసిపోయేలా కలుపుకోవాలి. చూసారు కదా, మామూలుగా అయితే పోపన్నం ఓన్లీ పసుపు, నిమ్మకాయ వీటితో చేసుకుంటాము. ఇలా కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను. యమ్మీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.